మీడియా ప్యానలిస్ట్ పూరెడ్డి కిషోర్ గారిని తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన మన రాష్ట్రంలో ఇంజనీర్లు వారి చదువుల గురించి ఏం మాట్లాడారు అనేది. మన రాష్ట్రంలో నుంచి దాదాపు 1,10,000 మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చదువులు చదువుతున్నారు. కానీ ఎంత అధ్వాన్నంగా ఉన్నాయి ఆ చదువులు అంటే, వారందరికీ ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి వాళ్ళ ఓన్ అప్లికేషన్ ఫామ్, ఏది ఉద్యోగం కోసము వాళ్ళని అప్లై చేసుకోమంటే అప్లికేషన్ ఫామ్ ఇస్తే అది కూడా నింపలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకని వాళ్ళ మీద పెట్టిన ఖర్చు ఒక క్రిమినల్ వేస్ట్. అంటే ఇప్పుడు దేనికి పనికిరాని ఇంజనీర్లని మన రాష్ట్రం ప్రొడ్యూస్ చేస్తోంది. మన రాష్ట్ర బడ్జెట్లో పైసలు ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో ఆ పైసలు ఖర్చు పెట్టడం అనేది ఒక పెద్ద నేరము అని చెప్పంటున్నాను. సరే, మన దౌర్భాగ్యం ఇట్లా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎందుకు మనకు ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో, అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇట్లాగే నాస్కామ్కి వెళ్తే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను తలదించుకోవాల్సి వచ్చింది, సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది అన్నారు. సరే, తలదించుకోవాల్సి వచ్చింది, బాగానే ఉంది. కేసీఆర్ గారు మరి అంతటి దారుణంగా ప్రమాణాలు ఉంటే మన ఇంజనీరింగ్ విద్యార్థులవి, తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పరీక్షల కోసమే కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే కానివ్వండి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుల కోసమే కానివ్వండి, అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇస్తుంటే, మరి మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ఉత్తీర్ణులైన వారి ప్రమాణాలు అంత తక్కువగా ఉంటే బాధ్యులు ఎవరు? నేను అనుకోవడం అయితే ముందుగా అన్నిటికంటే ముందు చదువు మీద, విద్య మీద మన ఇద్దరు ముఖ్యమంత్రులకి ఉన్న అగౌరవం ఏదైతే ఉందో, లెక్కలేనితనం ఏదైతే ఉందో అదే మొదటి కారణం అని చెప్పి నేను అనుకుంటాను. అంతకుముందు కూడా మనము కేసీఆర్ గారు కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లను ఏ విధంగా ట్రీట్ చేశారో, ఇంజనీర్లతో ఏ విధంగా వ్యవహరించారో వాళ్ళు చెప్పేది ఏముంది, నాకన్నా పెద్ద ఇంజనీర్లా, నేను ఇంజనీరింగ్ చదవకపోయినా అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ విలువ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ముందే చెప్పారు. మీరు కాదు పక్కకు తప్పుకోండి, నేను డిజైన్ చేస్తాను అని చెప్పి. నేను వారి కుమారుడు అప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, నదులకే నడక నేర్పించిన నాయకుడు కేసీఆర్ గారు మా తండ్రి గారు అని చెప్పి. నేను అంతటి నదులకే నడక నేర్పించగలిగే నాయకుడిని, నా అంత పెద్ద ఇంజనీరింగ్ ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? మీరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా వృధా అన్న టైప్లో ఆయన ట్రీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివిన వారు వృధా, వారి మీద పెట్టిన ప్రతి పైసా అది నేరం చేసినట్లే వాళ్ళ మీద పైసలు ఖర్చు పెడితే అన్న విధంగా మాట్లాడుతున్నారు. సరే, వీరి గౌరవం నిజంగానే నేదో అంటున్నాను, బీజేపీ నాయకుడిని చేయబట్టి ఏదో విమర్శించాలి చేయబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు నేనేదో అంటున్నాను అని అనుకోవచ్చు. బీజేపీలా అంటోందంటే సహజమే కదా, ఇట్లాగే అంటారు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీరు చూడండి, దేశంలో సగటున ప్రతి రాష్ట్రంలో కూడా 14.5% విద్యకి కేటాయిస్తే బడ్జెట్లో, మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అది 6.5% పడిపోయిందండి. దేశం మొత్తంలో సగటున 14.5% బడ్జెట్లో విద్యకి కేటాయింపు చేస్తుంటే ఇతర రాష్ట్రాలు, ఈవెన్ బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా మనకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి విద్య మీద తమ బడ్జెట్లో. అట్లాంటిది అత్యంత తక్కువ ఖర్చు పెట్టింది మన రాష్ట్రం. అది కేసీఆర్ గారి హయాంలో అంతే ఉంది, 6.5 వరకు పడిపోయింది. 10.5 నుంచి మొదలైంది 2014లో. 10.5-11% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే దాన్ని 6.5% కుదించారు 9.5 సంవత్సరాల్లో. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఏమన్నా ప్రక్షాళన చేశారా, ఏమన్నా ఎక్కువ ఇచ్చారా అంటే అది 7% దగ్గర ఆగి ఉంది. అందులోనూ వీళ్ళు బడ్జెట్లో పెట్టిన సొమ్ముకి ఖర్చు పెట్టేదానికి 20% తక్కువ ఖర్చు పెడతారు. అంటే చూడండి, మళ్ళీ 6% వరకే ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. మరి మీకు దాని వల్ల ప్రతిఫలం ఏంటి అనేది మనకు కనిపిస్తూనే ఉంది. చిన్నపిల్లలు, గురుకులాల్లో చదివే పిల్లలు ఈరోజు కూడా అనుకుంటాను, ఎక్కడో ఈరోజు పొద్దున న్యూస్లో కూడా ఎక్కడో ఏదో స్కూల్లో
భోజనం చేసేసరికి వారు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు, నిన్ననో ఈరోజు. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అట్లాగే జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోను కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరుగుతోంది. మీరు విద్యా ప్రమాణాలే కానీ, విద్యార్థుల వసతులే కానీ, మీకు IIIT బాసరా అని ఉంటుంది, వాళ్ళు ఉద్యమాలు చేయాల్సి వచ్చిందండి. ఏది, అమ్మాయిల టాయిలెట్లకి డోర్కి బోల్టులు లేవు అని చెప్పి కూడా ఒక కంప్లైంట్. అట్లాంటి బేసిక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల ఆధీనంలో ఇదే జరిగింది. నిన్న కేటీఆర్ గారు ఒక లెటర్ రాసినట్టున్నారు రాహుల్ గాంధీ గారికి. ఏది, ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడారు, అందరినీ ఇంజనీర్లను అవమానించినట్లే, రైట్, మీరు కామ్గా ఉంటే మీరు వారికి వత్తాసు పలికినట్లే అవుద్ది, మీరు వారు చెప్పిన దానికి ఒప్పుకుంటే ఇక అందరినీ ఇన్సల్ట్ చేసినట్లే అవుద్ది. కరెక్టే, కానీ కేటీఆర్ గారిని నేను ఒక్కటి అడుగుతున్నాను. అందులో ఒక మాట, రెండు విషయాలు ఉన్నాయి. దాని తర్వాత ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు ఏం చదువుకున్నారు, విద్యామంత్రి వారే కదా, అందుకనే ఇంత అధ్వానంగా ఉందని. వారికి రెండే ప్రశ్నలు. కేటీఆర్ గారు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాస్కామ్కి వెళ్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మన ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలను చూసి అని చెప్పి వారే మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడినట్టున్నారు ఒకసారి ఇట్లాగే. మరి ఏం చేశారు మీరు 9.5 సంవత్సరాలు? ఆ ప్రమాణాలని ఇంప్రూవ్ చేయడానికి విద్యార్థులు నిజంగా అన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టి, అంత డబ్బు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదువుతుంటే వాళ్ళు బయటికి వచ్చేసరికి ప్రయోజకులు అవ్వడానికి, ఆ విద్యా ప్రమాణాలను పెంచడానికి మీరు ఏం చేశారు? మీరు యాక్చువల్లీ వాటిని ఇంకా దిగజార్చారు. డబ్బులు ఇవ్వక నిర్లక్ష్యం చేసి విద్యని ఇంకా తగ్గించారు. నేషనల్ అసెస్మెంట్ ఇది ఉంటుంది, నేషనల్ CBSE వాళ్ళు NCERT వాళ్ళు చేస్తారు. అందులో మనం కింది నుంచి 2వ స్థానంలో వచ్చాము, 3, 5, 7, 10వ తరగతి పిల్లల్ని ఇచ్చేస్తే. అది మీ ప్రభుత్వంలో ఉన్న మీ రికార్డు. మీరు చేసిన అన్యాయం పైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్న అన్యాయం వల్లనే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. రెండో విషయం, మీరు విద్య గురించి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్య గురించి మాట్లాడారు, చాలా మంచిది, మాట్లాడాలి, తప్పనిసరిగా మాట్లాడాలి. నిజంగానే మరి ఆ IIIT బాసరాలో పిల్లలు ఉద్యమిస్తున్నప్పుడు బేసిక్ వసతులు, ప్రాథమిక వసతులు మాకు లేవని చెప్పి అప్పుడున్న విద్యాశాఖ మంత్రుల వారి చదువు ఏంటో మీకు తెలుసు. మీ హయాంలో మీరు ఎవరిని విద్యాశాఖ మంత్రులుగా నియమించారో మీకు తెలుసు. విద్య గురించి, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మీరు మాట్లాడుతుంటే, మీరు కరెక్టే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి మీద, నేనేం కాదనట్లేదు, కానీ మీరు చేసింది ఏంటి అన్నది మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీరే సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అదే ప్రమాణం మీద మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో అదే ప్రమాణం మీద, ప్రామాణికత మీద. ఇక రెండో విషయం, వీరు ఇంత మాట్లాడుతున్నారు, సరే ఇప్పుడు కాంగ్రెస్ వారైనా, అంతకుముందు BRS వారైనా, ఇటు రేవంత్ రెడ్డి గారైనా, అటు కేసీఆర్ గారైనా, ఇంజనీర్లు అంటే ఎంత తక్కువ అంచనా ఉంది వీళ్ళకి అనేది మనం వారి మాటల్లోనే చెప్పుకున్నాం. కానీ వారిద్దరికీ తెలవంది, అసలు మన తెలంగాణ రాష్ట్రమే కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమే కానీ, మన తెలుగు వాళ్ళ ప్రతిభ, తెలుగు వాళ్ళ ప్రతిష్ట ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందించింది ఇంజనీర్లేనండి. మీకు ఈరోజు సిలికాన్ వ్యాలీ అంటారు అమెరికాలో, అక్కడే మొత్తం IT ఇండస్ట్రీ, IT అని కాదు సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని మొత్తం ఈరోజు ఏదైతే మారుస్తోందో గత 30-40 సంవత్సరాలుగా ఆ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడి నుంచే, గూగుల్ లాంటివి, HP లాంటివి, అంతకుముందు నేషనల్ సెమీ కండక్టర్ లాంటివి, AMD, ఇంటెల్, సిస్కో, ఈరోజు వస్తే eBay, ఇవన్నీ తర్వాత ఇప్పుడు వస్తున్న AI మొత్తం అక్కడి నుంచే కదా వస్తుంది 90% అమెరికాలో. అట్లాంటి ప్లేస్లో మన వాళ్ళు ఎన్నో కంపెనీల్లో CEOలు గాను, COOలు గాను, CTOలు గాను ఎదిగిన అంశాలు మనం రోజు పేపర్లోనే చదువుతుంటాం. మా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచే శాంతను నారాయణ గారు, వారు 2007లో, శాంతను నారాయణ గారు 2007లో అడోబీకి CEO అయ్యారు. అప్పుడు ఆ సంస్థ యొక్క విలువ $3 బిలియన్ రెవెన్యూ అనుకుంటా, $3 బిలియన్. 2025లో ఆ సంస్థ, ఇప్పటికీ చైర్మన్గా ఉన్నారు, CEOగా అయిన తర్వాత ఇప్పుడు చైర్మన్ అయ్యారు.
2025లో అది $23 బిలియన్, అంటే 8 రెట్లు కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. శాంతాను నారాయణ గారు ఒక్కరే కాదు, మన జేఎన్ రెడ్డి గారు మన ఓయూలోనే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్లోనే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు, యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో మెంబర్ వారు, అమెరికాలో ఉన్నారు వారు కూడా. బీబీఆర్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరు. ఈరోజు సైంట్ అండ్ ఆ సైంట్ కంపెనీ, ఐటీ కంపెనీ మన ఇండియాకి తీసుకొస్తున్న, మన తెలంగాణకి తీసుకొస్తున్న రెవెన్యూ ఎంతో, ఐటీ ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తుందో మన అందరికీ తెలిసిందే. ఇదే ఇంజనీర్లు లేకపోతే ఈరోజు నిజంగానే ఆ Y2K వచ్చినప్పుడైనా కానీ మన వాళ్ళు ఇక్కడ ఉండి, అప్పుడు ఎన్ని కంపెనీలు ఇక్కడ వచ్చినా, ఇది ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, అంతకుముందు సత్యం, దాని తర్వాత ఎన్నో వందల కంపెనీలు హైదరాబాద్లో ఏర్పడ్డాయంటే ఆ Y2K సందర్భంలో మనకు ఆ ఇంజనీరింగ్ టాలెంట్ ఉండడం వల్లనే కదా ప్రపంచానికి మొత్తం Y2K నుంచి అసలు ఎటువంటి విపత్తు రాకుండా కాపాడగలిగింది మన భారతీయ ఐటీ ఇదే కదా. అందులో ఎక్కువగా మన తెలుగు వాళ్ళే కదా. ఈ రోజుకు చెప్తున్నాను మీకు, మీ అందరికీ తక్కువ అంచనా ఉండొచ్చు. ఇది ది హిందూలో వచ్చిన రిపోర్ట్ అండి, ఇది దశాబ్దం క్రితమే. మూవ్ ఓవర్ IITians, OU grads make it bigger in US. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ IITs కన్నా ఎక్కువ పెద్దగా ప్రభావం చూపుతున్నారు అమెరికాలో అని చెప్పి. ఎందుకు అనంటే బాంబే యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఉస్మానియా, OU was placed alongside Bombay and Delhi University graduates. Twice the number of IITs కన్నా వీళ్ళు కంపెనీలు స్టార్ట్ చేయడం. We found that Indian-born company founders of technology and engineering firms had received their education at a wide variety of universities in India. Only 15% of them received their undergraduate education in one of the 7 IIT campuses. IIT-లో కన్నా డబుల్ ఈ స్టార్టప్ ఫౌండర్స్ అమెరికాలో కూడా OU నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మన దేశంలో మన రాజకీయ నాయకులు, మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, మన నాయకులు ఇంత చిన్న చూపు చూడడంతో విదేశాలకు వెళ్ళి వారు అభివృద్ధి కావాల్సిన అవసరం వచ్చింది. అండ్ పేరు ప్రఖ్యాంతలు, దానివల్ల అమెరికాకి లాభమైంది, మనకు కూడా కొంత లాభమైనా, అదే ఇక్కడే ఆ టాలెంట్ ఉండుంటే మనం ఎంతో దూరం వెళ్ళే వాళ్ళమని ఇప్పుడు వస్తున్న యూనికార్న్స్ వల్ల తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారికి మరో విషయం, వారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసు. నిజంగా రియల్ ఎస్టేట్ తెలిసిన వారు చేయబట్టి నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్, కొల్లూరు, ఇక మీరు నల్లగండ్ల, ఇట్లాంటివన్నీ తెల్లాపూర్, ఈ ఏరియాలు బాగా తెలుసు వారికి. ఈ ఏరియాలో నిజంగానే ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రొపెల్ చేసిందే ఐటీ ఇండస్ట్రీ అండి. రేవంత్ రెడ్డి గారు, వారు శ్రీధర్ బాబు గారు గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్స్, GCCs 190కి పైగా రాష్ట్రానికి వచ్చాయి. నిజమే, మరి ఎందువల్ల వచ్చాయి? మీరు చేసింది ఏంటి దానికోసము? ఇక్కడున్న ఇంజనీరింగ్ టాలెంట్ గురించి అని కదా వాళ్ళు వచ్చింది. ఇక్కడున్న ఇంజనీర్లు వాళ్ళ ప్రతిభ కోసమని కదా వాళ్ళు వచ్చింది. ఇప్పటికి 430 GCCలు, గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్, అంటే మీకు తెలుసు వెల్స్ ఫార్గో, బడ్వైజర్, మీరు కాస్ట్కో, అసలు మీరు ప్రపంచంలో పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అమెరికన్, అన్ని కంపెనీల యొక్క GCC ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. దాదాపు ఒక 80-90% హైదరాబాద్లోకి వచ్చాయి. ఎందువల్ల వచ్చాయి? మీరు చేసింది ఏంటి వాళ్ళ కోసము? మీరు కాదు, కేటీఆర్ గారు చేసింది ఏంటండి? ఇక్కడ ఇంజనీరింగ్ ప్రతిభ ఉంది చేయబట్టి వాళ్ళందరూ వచ్చారు. మన వాళ్ళు అమెరికాకి వెళ్ళి కదా ఇప్పుడు ఈరోజు డల్లాస్ పురం అంటున్నారు. ఎందుకు అంటున్నారు? పురం అని ఎందుకు అంటున్నారు? తెలుగు పదమే ఎందుకు జోడించారు డల్లాస్కి, డాలస్కి? డాలస్కి తెలుగు పదమే ఎందుకు జోడించారంటే మన తెలుగు వాళ్ళు అంత సంఖ్యలో అక్కడ వెళ్ళి అమెరికాలోనే అత్యంత ధనవంతులుగాను, అత్యంత విద్యావంతులుగాను, అత్యంత తక్కువ క్రైమ్ చేసేవారు గాను పేరుగాంచింది చేయబట్టి డాలస్లో డల్లాస్పురం అని చెప్పి పేరు వచ్చింది. ఇది మన ఇంజనీర్లు సాధించిన ఘనత. మీరందరూ ఇంజనీర్లు సాధించిన ఘనత చెప్పుకొని డబ్బా కొట్టుకుని మా సమయంలో మేము సాధించామని చెప్పి కేటీఆర్ గారు, మీ సమయంలో మీరు సాధించారని చెప్పి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకోవడము, ఒకవైపు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకున్నారు, కానీ ఇన్సల్ట్స్ ఏంటి అంటున్నా. మీ చేతగాంతనము, మీ నిర్లక్ష్యము, దానికి నిదర్శనమైనటువంటి పడిపోతున్న ప్రమాణాలను తీసుకుని అది ఇంజనీర్లను ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడడం ఏంది? అది కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలైంది. కాళేశ్వరం విషయంలో దగ్గర నుంచి ఇంజనీర్లని తక్కువ చూపు చూడడం అనేది.
ఇంకొక విషయం చెప్తున్నాను. నేను చదివే రోజుల్లో, నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ అండి, నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను చదివే రోజుల్లో ఎంసెట్లో ఫస్ట్ ర్యాంకర్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళేవాడు. ఈరోజు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఐఐటి జేఈలో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మన స్టేట్లో జాయిన్ అయితే ప్రైవేట్ కాలేజీలకు వెళ్తున్నారు. ఉస్మానియాకి వెళ్ళట్లేరు, జేఎన్టీయూకి వెళ్ళట్లేరు. ఇంజనీరింగ్ కాలేజెస్కి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తున్నారు. ఎందువల్ల? అసలు విద్యార్థుల ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఎన్నడన్నా ఉస్మానియాకి వెళ్ళారా, కాకతీయకి వెళ్ళారా? ఏమన్నా 4 రూపాయలు అంతటి కన్నా అప్పుడు ఉన్నంత కన్నా నిర్లక్ష్యం చూపించి ఒక సవతి తల్లి ప్రేమ అన్న టైప్లో చేసి అసలు వారికి ఒక్క పైసలు అసలు ఉస్మానియా విద్యార్థులన్నా కాకతీయ విద్యార్థులన్నా అసలు ఏ విద్యార్థులన్నా ఒక వివక్ష చూపించి స్టాండర్డ్స్ అన్నీ తగ్గిస్తే కదా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ కాలేజెస్ని స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తున్నది మన రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అవును నిజంగానే కేసీఆర్ గారు పూర్తి నిర్లక్ష్యం వహించారని చెప్పారు. 4 మాటలు అన్నారు కేసీఆర్ గారిని. ఓకే, కరెక్టే, కేసీఆర్ గారు కూడా డిజర్వ్స్ దట్. ఎందుకంటే నిజంగానే ఆ నిర్లక్ష్యం చేశారు. మరి వీరేం చేశారు? నేను చెప్పాను 6.5% నుంచి 6.5%కి తీసుకపోతే 10.5% నుంచి ఆ 9.5 సంవత్సరాల్లో వీరు 7% దగ్గర ఉంది. అందులో మళ్ళీ 20% వీరు ఖర్చు పెట్టేదే లేదు. బడ్జెట్ కోసం అని, గొప్పల కోసం అని చెప్పి పెద్ద బడ్జెట్లు పెట్టడం, మళ్ళీ ఖర్చు పెట్టే వ్యవహారం లేదు. రైట్? వీరు కేసీఆర్ లాగానే 1000 కోట్లు ఇస్తామన్నారు. కేసీఆర్ గారు నిర్లక్ష్యం వహించారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలన్నా ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? మీరు 1 కోటి రూపాయలైనా విడుదల చేశారా ఉస్మానియా యూనివర్సిటీకి? కాకతీయ యూనివర్సిటీకి ఏమైనా చేశారా? కిట్స్ ఉంటుంది అక్కడ. జేఎన్టీయూకి ఏమైనా చేశారా? మీ చేతగానితనాన్ని, మీ నిర్లక్ష్యాన్ని, ఇవన్నీ మీరు బాధ్యులు అన్న విషయాన్ని పక్కదో పట్టించడానికి ఇంజనీర్ల మీద పడి ఎడుసారా ఇట్లా? వాళ్ళు కాదా మన రాష్ట్రానికి ప్రతిష్ట అండ్ వెల్త్ కూడా? నిజంగానే ధనం అండి. ఈరోజు తెలంగాణ నిజంగానే ధనవంతమైన రాష్ట్రము. దేశంలో ఉన్న రాష్ట్రాల్లోకెల్లా మనము డబ్బున్న రాష్ట్రము, లేకపోతే ధనవంతుల రాష్ట్రము అని మాట్లాడుతుంటారే మీరు. ఎందువల్ల అయింది? ఇంజనీర్ల వల్ల కాదా? మనకున్నవి ఏమి? ఇంకొకటి ఆ మూవీ ఇండస్ట్రీ ఒకటి ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఒకటి ఉంది, హెల్త్ కేర్ ఒకటి ఇండస్ట్రీ. ఇంజనీర్లు, డాక్టర్ల వల్ల కాదా మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది? మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది మీ వల్ల అయిందా? ఏం చేసి 1,00,000 కోట్లు ఆయన తీసుకుపోయి ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్లాగా కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు ఎత్తలేకపోతున్నాం. మీరిద్దరూ చేసిన నిర్వాకాల వల్ల కాదు ఈరోజు రాష్ట్రం ఇంత ధనవంతమైన రాష్ట్రం అయింది, ఇంజనీర్ల వల్ల అయింది. మీరు అంతటి అడ్వాంటేజ్ మనకు వస్తే తెలంగాణకి, దాన్ని రోజు రోజుకి నాశనం చేసి పడేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తాను. మీరు ఇప్పటికైనా బాధ్యులు మీరు అని గుర్తించి, ముందు రేవంత్ రెడ్డి గారు, విద్య అనేది మన భవిష్యత్ అండి. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీ అవుతోంది, మీకు తెలుసో లేదో మరి, ఇక నాకు తెలియదు. రేపు ఆ రియల్ ఎస్టేటు, లేకపోతే ఇంకా భూములు, ల్యాండ్స్, వీటన్నిటికీ విలువ రావాలంటే ముందు ఈ నాలెడ్జ్ ఎకానమీలో, మేధో ఆర్థిక వ్యవస్థలో మనం కాస్త ముందు ఉండకపోతే తుడిచిపెట్టుకుపోతాం. ఎవరి దగ్గర ఆదాయం లేకపోతే ఈ రియల్ ఎస్టేటు పూర్తిగా భూమిలోకి వెళ్ళిపోతాయి. నిజంగానే భూముల ధరలు భూమిలోకి వెళ్ళిపోతాయి. మీరు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు చేయబట్టి మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో కూడా మన రాష్ట్రంలో విద్యని ప్రోత్సహించాలి. కావాలంటే మీరు పక్కకు జరగండి, ఒక ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్ చేయండి, విద్యామంత్రిని, పూర్తి సమయం విద్యామంత్రిని ఒకరిని అపాయింట్ చేయండి. మీ వల్ల కావట్లేదు, అది మీరు కూడా ఒప్పుకున్నారు, మీ వల్ల కావట్లేదు, అపాయింట్ చేయండి. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికైనా 15% తగ్గకుండా బడ్జెట్లో విద్య కేటాయించండి. మన ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు నిజంగానే విద్యార్థులు ప్రపంచ పటంలో మన రాష్ట్ర ఖ్యాతిని పెంచుతూ ఉన్న సందర్భాలు నేను చెప్పాను. అంతెందుకు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ సిఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో శ్రీధర్ అని నా ఇంజనీరింగ్ క్లాస్మేటే ఉన్నాడు, నా బ్యాచ్మేట్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటా ఇప్పుడు.
తనని అడగండి ఏం చేయాలో చెప్తారు. మన రాష్ట్రపు ఇంజనీర్ల ఖ్యాతి ఏందో, ఏం చేశామో, దాని తర్వాత ఏం చేస్తే విద్యకు బాగుంటుందో. శ్రీధర్ మీ ఆఫీస్లోనే ఉన్నాడు, నా బ్యాచ్మేటే, ఇద్దరం కలిసే ఇంజనీరింగ్ చేశాం, ఇద్దరం హాస్టల్లోనే ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. తనని అడగండి, ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ గారి లాగా 9.5 సంవత్సరాలు వృధా చేసి ఇంకో 2.5 సంవత్సరాలు కూడా మీరు వృధా చేసిన తర్వాత ఇంకొంచెం రాష్ట్ర విద్యా వ్యవస్థని నాశనం చేసిన తర్వాత కానీ బీజేపీ ప్రభుత్వం చేతిలో పెడతా అని చెప్పి మంకుబట్టు పట్టకుండా మిగిలిన 2.5 సంవత్సరాలైనా మీ ప్రభుత్వంలో కూడా విద్యార్థులు నాశనం కాకుండా, వారి విద్యకు నష్టం కలగకుండా ఏవైనా కొన్నైనా తప్పులు సరిదిద్దుకుంటే మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా విద్యకి నెంబర్ 1 పీట వేసి అభివృద్ధిలోకి తీసుకెళ్తాము. అది తప్పదు, అది ఎట్లాగూ తప్పదు. కాకపోతే మీరు ఇదంతా చేస్తున్నది ఎందుకో అందరికీ అర్థమైంది. ఈరోజు బీజేపీ ఫీ రీయింబర్స్మెంట్ గురించి అని మాట్లాడుతోంది, ఉద్యమిస్తోంది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అని చెప్పి ఉద్యమిస్తున్న ఈ తరుణంలో అసలు మీరేం వాదన తీసుకొచ్చారంటే అసలు ఇంజనీర్లకి చదువుకు పైస వెచ్చించడమే వృధా, ఒక నేరము అని చెప్పి ఇప్పటి వరకు చదివిన వారికి కూడా ఏమి రాదు, దానికోసం ప్రజల సొమ్ము ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్గా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది మీరు నిజంగానే ఇక అంటే ఇంతటి క్రిమినల్ ఆలోచన ఇంకొకటి ఉండదు. మీరు క్రిమినల్ వేస్ట్ అన్నారు, అది కాదు. మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ ఫీ రీయింబర్స్మెంట్లని స్కాలర్షిప్స్ని ఎగ్గొట్టేటందుకు మీరు చేస్తున్న ఆలోచన ఏదైతే ఉందో అది ఒక క్రిమినల్ మైండ్ సెట్లో నుంచి వచ్చిన ఆలోచన అని చెప్పి మేము అంటున్నాం. మీరు ఇట్లాగే నడిస్తే తప్పించుకుందామని చూస్తే మేమైతే ఊరుకునేది లేదు. ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు బీజేపీ లడాయి నడుస్తూనే ఉంటుంది. అది మీరు గద్దె దిగే పరిస్థితికి తీసుకురాకోకుండా మీ చేతిలో ఉంది. చేసుకుంటారో ఇంకేం చేసుకుంటారో. ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారు ఇట్లాగే అపహాసనం చేసినందుకు విద్యని, వారి పరిస్థితి ఏంటో మీరు చూస్తున్నారు. వారు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా సిగ్గుతో ఫామ్ హౌస్లోనే తలదించుకుని బయటకు కూడా రాలేకపోతున్నారు. ప్రజలు ఏ ప్రశ్నలు అడుగుతారనో. మీరు కూడా అట్లాగే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నుంచి అయిపోయిన తర్వాత, గద్దె దిగిన తర్వాత మీరు కూడా మళ్ళీ ఎవరిని ఫేస్ చేయలేనటువంటి